నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితంలో నూతన విలువలను నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ తాండ్రపాడు వద్ద ఉన్న తమ పరిశ్రమల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడంలో కర్నూలు నగరం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా మింజన్ బజార్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. కర్నూలు మండల పరిధిలోని ఈ తాండ్రపాడు వద్ద ఉన్న టీజీబీ గ్రూప్ పరిశ్రమల్లో భాగమైన ఎస్ఆర్ఏఎసి, ఎస్ఆర్హెచ్హెచ్ఎల్ పరిశ్రమలలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను టీజీబీ గ్రూప్ సంస్థల అధినేతలైన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పరిశీలన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని ఎర్రబురుజులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాయకుని విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఎర్రబురుజులో వివేకానంద వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఉత్సవ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితాలలో నూతన వెలుగులు నింపాలని కోరారు. 9 రోజుల పాటు జరిగే వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని కురవ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరంలోని కురవ వీధిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని కురవ వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వినాయక మంటపం నిర్వాహకులతో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు పాల్గొనటం అభినందనీయమని అన్నారు. కులాలు మతాలకు అతీతంగా పండుగలు చేసుకోవటంలో కర్నూలు ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నూతన రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను కర్నూలులోని అత్యంత వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు జహంగీర్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కులాలు మతాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించడంలో టీజీవీ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వారికి కులాలు మతాలను ఆపాదిస్తారని, అలాంటి వారిని నమ్మవద్దని చెప్పారు. కులాలు మతాలకు అతీతంగా కర్నూలు నగరంలో పండుగలు చేసుకొని మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని వివరించారు. ఈరోజు మనందరి అదృష్టం ఏమిటంటే
ఇలాంటి నాయకుడు మనందరి మధ్యలో ఉన్నారు. కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఏకైక లీడర్ రాయలసీమ నుంచి అంటే మా పెద్ద అయిన తర్వాత భరత్ సార్ గారు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అందరూ కొంతమంది ఏం ఆలోచిస్తుంటారంటే భరత్ సార్ గురించి కమ్యూనల్ అని అంటుంటారు, ముస్లిం కమ్యూనిటీని సరిగా చూడాలని అంటుంటారు. నేను అది ముస్లింగా చెప్తున్నాను. మొన్ననే రీసెంట్గా సీఎం రిలీఫ్ ఫండ్గా మా భరత్ సార్ గారు 13 మందికి అలాట్ చేయించారు. 13 మందిలో 6 మంది 5 మందికో ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో పేదవాళ్ళకి. కానీ ఇలాంటి లీడర్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ సరి సమానంగా తీసుకునేస్తున్న నాయకుడు మా భరత్ సార్ గారు. కాబట్టి మనము భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకుడిని మనము పోగొట్టుకోకూడదు. ఎంతమంది ఎన్నెన్ని మతాల కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఏదేదో షేడింగ్ ఇస్తుంటారో ఆ షేడ్స్ని మనం నమ్మకూడదు. కాబట్టి మా సార్ గారిని మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మా భరత్ సార్ని మంచి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి స్వామి ఆశీస్సులు కూడా మరియు ముఖ్యంగా ఒక విషయము, ఈ మా వినాయక కట్ట విషయంలో మా సార్ యొక్క సహకారము ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మా భరత్ సార్ గారి దృష్టికి తీసుకొని పోయినాము. ఆ రోజు కూడా స్వామి ఆశీస్సులు అయినారు ఇక్కడ. ఈ సంవత్సరము కూడా అలాగే పరిస్థితులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ యూత్ లీడర్స్ అందరూ పోయి సార్ ఒకటే మాట చెప్పేటప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ చేసి ఈరోజు స్వామి గారు ఇక్కడ ఆశీస్సులైనకి మేము మరొకసారి భరత్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాల వినాయక భక్త బృందం అందరికీ మరియు ముఖ్య అతిథిగా వచ్చే మా భరత్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి మీకు మైండ్లో ఉంటుందో లేదో మనం మిస్ అవుతుంటాం. వర్షాలు బాగా పడినాయి, పంటలు బాగున్నాయి, ప్రజలు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ ఇష్యూస్ లేవు. ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాం. సో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఏం ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా టేకప్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఒక ఉదాహరణ ఈరోజు ఇక్కడ కట్ట విషయంలో కూడా మన జహంగీర్ భాయ్ అంటే కర్నూలులో కులాలు మతాలకు ఎట్లా కలిసి పనిచేస్తారనేది ఒక మేజర్ బిగ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్. మన వాళ్ళు ఎంత ఫాలో అప్ చేసినా ఏం చేసినా ఒక ముస్లింగా మన జహంగీర్ భాయ్ ఎట్లా వెంట పడతాడంటే ఇంకా అవతలాడు ఇది కావాల్సిందే. ఫోన్లు పెడతానే ఉంటాడు, వెంట పడతాడు, చేపించుకో అంటే ఆ ఇంట్రెస్ట్ చూపించిన అంటే అది ఏదో చూచాయిగా అదేదో ఫీజు కోసమో లేదంటే ఇంకేదో కాకుండా రియలిస్టిక్గా దాని వెంట పడినా అంటే ఇట్లా చాలామంది ముస్లిమ్సు క్రిస్టియన్సు ఇక్కడ హిందూస్ అంతా కలిసిమెలిసి ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకోవడంలో ఐ థింక్ కర్నూలు విల్ బీ నంబర్ 1 ఇన్ స్టేట్ అనుకుంటున్నా. బట్ న్యాచురల్గా కొంతమంది పుల్లలు పెట్టే దాంట్లోనో ఈ షేడ్స్ గురించి చెప్పినారు కదా జహంగీర్ భాయ్, ఇట్లా ఉంటారు. బట్ ఏదైతే అది హ్యాపీగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. మన ప్రభుత్వము చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఒక 20 ఏళ్ళు కొనసాగితే ఎప్పుడు చెప్తారు రాష్ట్రం మన క్యాపిటల్ సిటీ విల్ బీ ద నంబర్ 1 ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. సో మీ అందరి ఆశీర్వాదం మా పైన ఎల్లప్పుడూ ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కర్నూలు నగరంలో ఆధునిక పరికరాలతో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఫిట్నెస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఫిట్నెస్ సెంటర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడు ధర్మాతో పాటు డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ అనూప్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిట్నెస్లో ఉన్న పరికరాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ నగరాల స్థాయిలో కర్నూలు నగరంలో ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. యువత దీనిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధనా సమితి గౌరవ అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలియజేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి తరపున కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసినట్లు సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని తన స్వగృహంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన వివరించారు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు వివరించారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజును కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వినతి పత్రాలను అందిస్తూ సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టాలో తెలియజేస్తూ దామోదరం సంజీవయ్య జిల్లా సాధనా సమితి ప్రధాన కార్యదర్శి దాసరి రామశేషయ్య, కన్వీనర్ జేవి కృష్ణయ్య, గౌరవ సలహాదారు దామోదరం రాధాకృష్ణమూర్తి, సమితి నాయకులు నాగభూషణం, సివి వర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల శేఖర్ తదితరులు వివరించారు. కార్యక్రమంలో మల్లికార్జున, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడంలో కర్నూలు నగరం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా మించిన్ బజార్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మించిన్ బజార్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు లగిశెట్టి విశ్వనాథంతో పాటు మించిన్ బజార్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు జరిగే వేడుకల్లో ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా పండుగలు చేసుకోవటంలో కర్నూలు ముందుంటుందని వెల్లడించారు. ముఖ్యంగా మించిన్ బజార్లో గత 47 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఉంచి పూజలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మొదటి నుంచి మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలను తాము ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ, కర్నూలు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ముఖ్యంగా రాష్ట్రంలో వినాయక చవితి కానీ 9 రోజులు సెలబ్రేషన్స్ ఘనంగా జరిపేది ఎక్కడ అంటే ఫస్ట్ మన కర్నూలు వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి, ఇప్పుడు ఈ విగ్రహమే తీసుకుంటే దాదాపు 47 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆర్గనైజర్స్ కండక్ట్ చేయడము, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మట్టి విగ్రహంతో చేయడం, అది స్పెషాలిటీ. సో నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేది మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలా. పెద్దవైనా కూడా ట్రై చేస్తే ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళం అవుతాం, ఎకో ఫ్రెండ్లీ గణేశాల్లో ఉన్నట్లయితుంది, మీకు దేవుని ఆశీస్సులు కూడా బాగుంటాయని ఆలోచన. బట్ ఈ 9 రోజులు సెలబ్రేషన్స్లో కల్చరల్ యాక్టివిటీస్ అని ఒక సెలబ్రేషన్స్, ఒక పండగ వాతావరణం ఒక రోజే కాదు 9 రోజులు ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కర్నూలులో కులాలు మతాలు సపరేట్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనడము, ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేషన్స్లో పాల్గొనడం స్పెషాలిటీ మన కర్నూలులో. సో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా, హెల్త్ కూడా బాగుండాలా అందరికీ. వర్షాలు కూడా బాగున్నాయి, పంటలు కూడా బాగున్నాయి. మా చంద్రబాబు గారి నాయకత్వం ఇట్లే ఒక 20 years కొనసాగిస్తే మన రాష్ట్రం కానీ మన క్యాపిటల్ సిటీ కానీ నంబర్ 1 అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ దేవుని ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలనేది కోరుకుంటున్నాం. ఇదే కాకుండా వెంకమన్న ఎర్రపుర్జు దాంట్లో కూడా గోపాల్ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి పెట్టడం జరిగింది. అది కూడా మట్టి విగ్రహంతో. సో చాలా ఆనందంగా ఉంది. అంటే నేను ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి, ఒక 15 ఏళ్ళ నుంచి మేము కూడా పుష్ చేస్తూ ఉంటుంది మట్టి విగ్రహాలనే ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుందని. ఇప్పుడు మార్పు స్టార్ట్ అయింది. చాలా మంది కూడా మట్టి విగ్రహాలు, ఈవెన్ పెద్దవి కూడా స్టార్ట్ అయింది.
ఓవర్ ఏ పీరియడ్ అందరూ మట్టి విగ్రహాలు చేసి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తారని నాకైతే ఆశ ఉందండి. కర్నూలులో ఎక్కడ పిఓపికి సంబంధం లేని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ మట్టి విగ్రహాలు ఉన్నాయని వస్తుందని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్